నువ్వు చాలా టాలెంటెడై ఉండొచ్చు, చాలా తెలివైన వాడివై ఉండొచ్చు, కానీ స్పష్టంగా మాట్లాడలేకపోతే నీ టాలెంటు ప్రపంచానికి కనిపించదు. ఈరోజు మనం నేర్చుకోబోయేది స్పష్టంగా, నమ్మకంగా మాట్లాడ్డం ఎలా. సమస్య ఏమిటంటే చాలామంది మాట్లాడేటప్పుడు చాలా వేగంగా మాట్లాడతారు. అంటే అబ్బా అంటూ ఆగిపోతారు, లేదా మాట మొదలుపెట్టే ముందు భయపడతారు. ఇవి చిన్న విషయాల్లా అనిపించినా ఇవి నీ ఇంప్రెషన్ని తగ్గిస్తాయి. గుర్తుపెట్టుకో, మాట్లాడే విధానం నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. స్పష్టంగా మాట్లాడ్డానికి 5 సింపుల్ టిప్స్. ముందు ఆలోచించు, తర్వాత మాట్లాడు. మాట్లాడే ముందు 2 సెకండ్లు ఆలోచించు. నీ మెసేజ్ క్లియర్ అవుతుంది. చిన్న వాక్యాలు వాడు, పెద్ద పెద్ద వాక్యాలు అవసరం లేదు. సింపుల్గా, స్ట్రెయిట్గా చెప్పు. అంటే నేను చెప్పాలనుకున్నదేమిటంటే, నా పాయింట్ ఇది. స్లోగా మాట్లాడాలి. చాలా వేగంగా మాట్లాడితే ఎదుటివారికి అర్థం కష్టమవుతుంది. ప్రతి ముఖ్యమైన లైన్ తర్వాత చిన్న పాజ్ ఇవ్వు. కంటి సంపర్కం ఉంచు. ఎదుటివారి కళ్లలో చూసి మాట్లాడితే నీ మాటకు బలం పెరుగుతుంది. నువ్వు కాన్ఫిడెంట్గా కనిపిస్తావు. రోజూ 5 నిమిషాలు అద్దం ముందు మాట్లాడి చూడండి. ఒక టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెల రోజుల్లో మీలో పెద్ద మార్పు కనిపిస్తుంది. చాలామంది మాట్లాడేటప్పుడు భయపడతారు, నేను తప్పు మాట్లాడితే ఎలా అని. గుర్తుపెట్టుకో, తప్పు మాట్లాడితే నేర్చుకోవచ్చు, మాట్లాడకపోతే ఎలా నేర్చుకుంటారు? కాన్ఫిడెన్స్ అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా మాట్లాడ్డం. మంచి కమ్యూనికేషన్ అంటే అందంగా మాట్లాడ్డం కాదు, అర్థమయ్యేలా నమ్మకంగా మాట్లాడ్డం. ఈరోజు నుంచే ప్రాక్టీస్ ప్రారంభించండి. మీ మాటలే మీ భవిష్యత్తు తలుపులు తెరుస్తాయి. మనందరం మంచి స్పీకర్ అవ్వాలని కోరుకుంటాం. అందరి ముందు ధైర్యంగా మాట్లాడాలని ఆశపడతాం. కానీ ఒక ప్రశ్న అడగాలి, మనం నిజంగా వినడం నేర్చుకున్నామా? గుర్తుపెట్టుకోండి, మంచి నాయకులు ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళు ఎక్కువగా వింటారు. మనం ఇది కూడా తెలుసుకోవాలి. అదే వినే అలవాటు. వినే అలవాటు ఎందుకు జీవితాన్ని మార్చగలదు? సమస్యేమిటంటే, ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుటివారు మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుకుంటారు. పూర్తిగా వినకుండా సమాధానం చెబుతారు. వినడం కాదు, స్పందించడానికి మాత్రమే ఎదురుచూస్తారు. అది లిజనింగ్ కాదు, అది వెయిటింగ్ టు టాక్. నిజమైన వినికిడి అంటే ఎదుటివారి మాటల వెనుక ఉన్న భావాన్ని కూడా అర్థం చేసుకోవడం. ఒక చిన్న కథ. ఒక కంపెనీలో 2 ఉద్యోగులున్నారు. ఒకరు చాలా తెలివైనవాడు, కాని ఎప్పుడూ తన మాటే మాట్లాడేవాడు. మరొకరు తక్కువగా మాట్లాడేవాడు, కాని ఎక్కువగా వినేవాడు. మీటింగ్లో రెండో వ్యక్తి అందరి అభిప్రాయాలు విన్నాడు. చిన్న చిన్న పాయింట్లు గుర్తుపెట్టుకున్నాడు. చివర్లో ఒక స్పష్టమైన నిర్ణయం చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతను ఎక్కువ మాట్లాడలేదు, కాని అందరి మాటలను విలువగా తీసుకున్నాడు. చివరికి ప్రమోషన్ ఎవరికొచ్చింది? వినడం తెలిసిన వ్యక్తికే. వినడం వల్ల వచ్చే లాభాలు: సంబంధాలు బలపడతాయి. ఎవరైనా మన మాట వినిపిస్తే మనకి గౌరవంగా అనిపిస్తుంది. సమస్యలు తగ్గుతాయి. అర్థం కాకపోవడం వల్లే ఎక్కువ గొడవలొస్తాయి. జ్ఞానం పెరుగుతుంది. మనం మాట్లాడితే తెలిసిందే బయటకొస్తుంది. మనం వింటే కొత్త విషయాలు లోపలికి వెళతాయి. నాయకత్వ గుణం పెరుగుతుంది. మంచి లీడర్ ముందు వినడం నేర్చుకుంటాడు. ఎలా మంచి లిజనర్ అవ్వాలి? మధ్యలో అడ్డుకోవద్దు. ఎదుటివారు పూర్తి మాట్లాడే వరకు ఆగండి. కంటి సంపర్కం ఉంచండి. అది నేను నిన్ను వింటున్నాను అనే సంకేతం. తల ఊపడం, చిన్న స్పందనలివ్వడం. అవును, సరే, అర్థమైంది. ఇవి కాన్వర్జేషన్ని బలపరుస్తాయి. ఫోన్ దూరంగా పెట్టండి. మాట్లాడుతున్నప్పుడు మొబైల్ చూస్తే వాళ్ళకి విలువ లేదని అనిపిస్తుంది. చివర్లో సమరైజ్ చేయండి. మీరు చెప్పింది ఇది కదా అంటే మీరు నిజంగా విన్నట్టు తెలుస్తుంది. మనకి మాట్లాడే శక్తి ఒకటుంది, కాని వినడానికి 2 చెవులిచ్చారు. దానర్థమేమిటి? మాట్లాడిందానికంటే రెండింతలు వినాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీతో తమ సమస్య చెప్పుకుంటే వాళ్ళకి పరిష్కారం కంటే ముందుగా అవసరం ఒక మంచి లిజనర్. ఈరోజునుంచే ఒక నిర్ణయం తీసుకోండి. ఎక్కువ మాట్లాడ్డం కాదు, ఎక్కువ వినడం ప్రారంభించండి. మీ సంబంధాలు మారతాయి, మీ వ్యక్తిత్వం మారుతుంది, మీ జీవితం మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.